హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. ఎవరైతే ఎన్‌టీపీసీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎన్‌టీపీసీ నుంచి 515 ఇంజినీరింగ్ పోస్టులనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి నేను ఒకసారి క్వాలిఫికేషన్ అంటే అదే విధంగా ఏ క్వాలిఫికేషన్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చో నేను ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఓవరాల్‌గా మనకి 515 ఖాళీలన్నది రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ఎలక్ట్రికల్‌కి సంబంధించి 165, మెకానికల్ సంబంధించి 210, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి సంబంధించి 125, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 15. ఇందులో ఎక్కువ ఖాళీలు ఎలక్ట్రికల్ నుంచి 165 ఉన్నాయి. మెకానికల్ నుంచి 210 ఉన్నాయి. సో, అప్లై చేసుకునే వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే చాలా బెటర్. ఎలిజిబిలిటీ వచ్చేసి అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ అంటే మనకి డిగ్రీలో 65% మార్కులు వచ్చి ఉండాలి. ఆ రిలేటెడ్ ట్రేడ్‌లో. అదే విధంగా 2025 గేట్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 27 ఏండ్లు ఉండాలి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ వర్గాల ప్రకారం గత్యంతర వయో పరిమితి సడలింపు ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఆయా కేటగిరీలను బట్టి ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి 11 తేదీ నుంచి. అంటే ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యి కూడా 10 రోజులైంది. అప్లికేషన్ ఫీజు అన్నది నార్మల్‌గా అభ్యర్థులందరికీ 500 ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఏ ఫీజు ఉండదు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 25 లోగా అప్లై చేసుకోవాలి. అంటే ఇంకా 4 డేసే టైం ఉంది. త్వరగా అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అన్నది 3 స్టేజెస్‌లో ఉంటది. 2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో, మీకీ దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా కామెంట్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గవర్నమెంట్ జాబ్ పోర్టల్‌లో మనకెప్పుడు ఈ ఛానెల్‌లో నేను ఏ ఒక్క జాబ్ వచ్చినా కూడా ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.